నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఖబర్దార్ కేసీఆర్, నీ కథలన్నీ బయట పెడతా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టారంటే, ఈ మాట నేనన్నది కాదు, కడియం శ్రీహరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి దూరంగా జరిగిన వ్యక్తి. ఆ పార్టీలో పూర్తిగా చేరారా చేరలేదని మనం చెప్పలేం, కానీ టెక్నికల్గా ఎలాంటిది అనేది. బట్ కడియం శ్రీహరి అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురించి కూడా ప్రస్తుతం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నీ కథలన్నీ బయటపెడతా అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టుగా కడియం మాట్లాడారు. నిజానికి కేసీఆర్ గురించి మాట్లాడాలి అనంటే, కేసీఆర్ గురించి పూర్తిగా చెప్పాలి అంటే కడియం లాంటి వాళ్ళే నోరు విప్పాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు తెలంగాణలో ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకని అంటే, వెనకటికి ఓ సామెత ఉంది, అమ్మ పుట్టినిల్లు మేనమామకి ఎరికే అని చెప్పేసి. అంటే కేసీఆర్, కడియం ఇద్దరు ఒకే పార్టీ నుంచి పొలిటికల్ కెరియర్ని స్టార్ట్ చేశారు. పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తల్లోనే కడియం శ్రీహరి మంత్రి అయ్యారు, కానీ అప్పటికి కేసీఆర్ ఇంకా మంత్రి కాలేదు. 1995 తర్వాత కానీ కేసీఆర్కి మంత్రి పదవి వరించలేదు. కానీ అప్పటికే నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం కడియం శ్రీహరి 1-2 సార్లు మంత్రి పదవి చేసేసున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా తన క్యాబినెట్లో కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో కడియం శ్రీహరి తనకిచ్చిన బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వహించారు. బాగా అంటే అనుకున్న దానికన్నా, ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఇంకా కొంచెం ఎక్కువే రీచ్ అయ్యారని చెప్పేసి చంద్రబాబు నాయుడే పొగిడిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. సో అయితే ఇప్పుడు కడియం శ్రీహరి రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీ, అప్పట్లో టీఆర్ఎస్ పార్టీగా ఉండేది కదా, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. కడియం శ్రీహరికి కేసీఆర్ కూడా మంత్రి పదవి ఇచ్చి తన క్యాబినెట్లో పెట్టుకున్నారు. అది కడియం శ్రీహరితోటి అంతటి స్థాయిలో కేసీఆర్కి అవసరం ఉండబట్టే ఆయన్ని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు అని చెప్పేసి అప్పట్లో కూడా టాక్ నడిచింది. సో మొత్తం మీద చూస్తే 2023 ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కడియం శ్రీహరి ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చారని చెప్పాలా, లేకపోతే కొంచెం దూరంగా జరిగారని చెప్పాలా, మొత్తానికి ఆయన ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో ఎప్పుడైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారో మరి బీఆర్ఎస్కి కంటగింపుగా మారతారు కదా. అందుకే కేటీఆర్ లాంటి వాళ్ళు కడియం శ్రీహరి మీద డైరెక్ట్గానే టార్గెట్ చేశారు, డైరెక్ట్ అటాకే ఇచ్చారు. కానీ కడియం శ్రీహరి ఎక్కడా కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటారు. కడియం శ్రీహరి భయపడే వ్యక్తి కాదు, వెనకడుగు వేసే వ్యక్తి కాదు అన్న విషయం తెలంగాణలో పొలిటికల్ అనలిస్టులకి, అలాగే రాజకీయ వర్గాలకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా తాజాగా ఆయన అదే మాట్లాడుతున్నారు. నువ్వు జాతిపిత ఎట్లా అయ్యావు? అసలు జాతిపిత అంటే మహాత్మా గాంధీ ఒక్కడే, ఈ జాతికి ఇంకొక పిత లేడు, నువ్వు ఎలా అయ్యావు, ఏ పరిస్థితిలో జాతిపిత అని చెప్పుకుంటున్నావు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు గట్టిగా. నీ అవినీతి గురించి కూడా చిట్టా విప్పుతాను, నీ ఆస్తులు ఎంత, నువ్వు ఎంత సంపాదించావు, ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయి, నువ్వు తెలంగాణలో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి నీ ఆస్తులు ఎంత అని చెప్పేసి కూడా మొత్తం అంతా ప్రశ్నించే స్థాయికి వచ్చారు. నిజానికి చూస్తే మరి కేసీఆర్కి ఆ స్థాయిలో ఆస్తులు లేవు. అసలు తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్న టైంలో విజయశాంతి తన పార్టీని తల్లి తెలంగాణ పార్టీ అని చెప్పేసి ఆవిడ ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో దాన్ని మెర్జ్ చేశారు. ఆ టైంలో కేసీఆర్ కూడా విజయశాంతి నాకు దేవుడిచ్చిన చెల్లెలు అని చెప్పేసి ఆ స్థాయిలో ఆయన పైకెత్తిన విషయాలను కూడా మనం చూసాం. విజయశాంతిని తలకెత్తుకున్న విషయాలను కూడా చూసాం. ఆ టైంలో విజయశాంతి రాఖీ పండుగ రోజున కేసీఆర్కి రాఖీ కడితే ఆయన కేసీఆర్ మరి తిరిగి ఏదోటి ఇవ్వాలి కదా. సో గిఫ్ట్ అనో లేకపోతే డబ్బులు పూర్వకంగానో ఏదోటి ఇస్తారు. సో మరి రాఖీ కడతాను రండి మహాప్రభు అంటే సాయంత్రం దాకా రాలేదట. ఏంటయ్యా నేను ఎదురు చూస్తున్నాను కేసీఆర్ కోసం రాఖీ కట్టడానికి, నా ఇంటి దగ్గర మీడియా కూడా ఎదురు చూస్తుంది, నేను రాఖీ కట్టేటప్పుడు ఫోటోలు తీసుకుందాం కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారంటే, మేడం మీకు ₹1,00,000 అన్న ఇవ్వాలి కదా, మరి రాఖీ కట్టిన తర్వాత ఎలాగా ఉత్త చేతులతో వెళ్ళిపోతే బాగోదు కదా, ఆయన 1,00,000 కోసం తిరుగుతున్నారు, ఉదయం నుంచి పాపం వెయిట్ చేస్తున్నారు డబ్బులు వస్తాయి అని చెప్పేసి, ఆ డబ్బులు మీకు ఇచ్చి రాఖీ కట్టించుకుందాం అని వెయిట్ చేస్తున్నారని చెప్తే, నాకు ఆ డబ్బులు వద్దేమొద్దు, ఆయన వచ్చి రాఖీ కట్టించుకుంటే చాలయ్యా, నా దగ్గర డబ్బులు లేవా, నాకేం డబ్బులు కొదవా, ఎన్ని సినిమాలు చేశాను నేను, మీరు రండి రాఖీ కట్టించుకుని వెళ్ళమనండి ఆయన అని చెప్పేసి నేనే చెప్పాను అని చెప్పి విజయశాంతి ఓపెన్గా చెప్పారు కొన్ని సందర్భాల్లో. మరి
రాఖీ కడితే ₹1,00,000 కూడా ఆడపడుచుకి ఇవ్వలేని స్థితిలో ఉన్న కేసీఆర్ ఇవాళ ఏ స్థితిలో ఉన్నారని చెప్పేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే జాతిపిత అని చెప్పేసి కేసీఆర్ని పొగిడించుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాదిస్తున్నారు. ఎందుకని ఆయనకు తెలీదా జాతిపిత ఆయన కాదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇంకొక మాట ఏంటంటే కేసీఆర్కి భజన చేసే వాళ్ళంటే చాలా ఇష్టం, ఆయనే దగ్గర కూర్చోబెట్టుకుని భజన చేయించుకుంటున్నారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కేసీఆర్కి ఎప్పుడైతే కేసీఆర్కి ఎప్పుడైతే ఈ కాళేశ్వరం విషయంలో కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు నోటీసులు ఇచ్చారో విచారణకు రమ్మని, ఆ టైంలోనే జాతిపిత అనే మాట గుర్తొస్తుంది ఆయన వందిమాగతులందరికీ. అప్పుడే ఆయన జాతిపిత అనే విషయం గుర్తొస్తుంది, లేకపోతే గుర్తే రాదు. సో జాతిపితకే నీళ్ళిచ్చిన భగీరథుడికే నోటీసులు ఇస్తారా, తెలంగాణని తెచ్చిన జాతిపితకే నోటీసులు ఇస్తారా అని చెప్పేసి అప్పుడే ఎలివేషన్లు ఇస్తారు అని చెప్పేసి కడియం శ్రీహరి ఇప్పుడు మండిపడుతున్నారు. సో అసలు తెలంగాణని తెచ్చింది ఎవరు, తెలంగాణని ఇచ్చింది ఎవరు అని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొక మాట మాట్లాడుకుంటే అసలు కేసీఆర్ కూడా కొంచెం ఖండించాల్సిన అవసరం ఉందా. ఆయనని జాతిపిత అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్క మాట చెప్తే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ మాట మీరి అలాంటి పొగడ్తలు ఇంకోసారి సోషల్ మీడియాలో పొగుడుతారా? కానీ ఆయనే కావాలని పొగిడించుకుంటున్నారేమో అనే అనుమానాలు కూడా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఇంకొక విషయం, ఇక్కడ కేసీఆర్ గురించి కడియం శ్రీహరి కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ జాతిపిత అనే మాటని కాసేపు పక్కన పెడితే కేసీఆర్కి ఎప్పుడైతే ఈ తెలంగాణకి సంబంధించి బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ గుర్తు రాలేదా? తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంది కదా మొన్నటి వరకు, 2023 వరకు. అసలు వాళ్ళకి ఏం చేశాడు కేసీఆర్ అని చెప్పేసి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు నిజంగా తెలంగాణ ఎవరి వల్ల సాధ్యమైంది? సకల జనుల సమ్మె వల్ల కాదా? ఓయూ విద్యార్థుల వల్ల కాదా? అసలు వంట వార్పు నడి రోడ్డు మీద చేసి వండుకు తిని ఆ తిన్నది ఎలా తిన్నారు? తెలంగాణ పోరాట యోధులు ఆ భోజనాన్ని ఎలా చేశారు? కంచాల్లో పెట్టుకు చేశారా, విస్తరాకుల్లో పెట్టుకు చేశారా? కాదు కదా, నేల మీద అన్నం కలుపుకొని, అన్నము కూర కలుపుకొని మట్టితో పాటు ఆ అన్నాన్ని తిని నిరసనని వ్యక్తం చేసి తెలంగాణని తెచ్చుకున్నారు. ఓయూ విద్యార్థులు ఎన్నాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పోరాడారు, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతమంది ఆత్మ బలిదానాలు చేశారు? వాళ్ళందరి వల్ల కదా తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం పదే నేను చావు నోట్లో తలబెట్టి తెలంగాణని తెచ్చానని చెప్పేసి మొత్తం అంతా క్రెడిట్ని ఆయన కొట్టేసేలాగా బిహేవ్ చేస్తున్నారు. ఆయనేమి తెలంగాణ జాతిపిత కాదు అని చెప్పేసి కడియం శ్రీహరి మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇంకా మరి దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఇచ్చే ధైర్యం చేస్తారా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కడియం శ్రీహరి మాటని కాదని కడియం శ్రీహరికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే కడియం శ్రీహరి ఇంకా పాత కథలు ఏమైనా బయటికి తీసే అవకాశం ఉంటుందా? ఏం జరగబోతుంది అసలు తెలంగాణలో? తెలంగాణ జాతిపిత అని చెప్పేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ తోటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇలా హైప్ ఇచ్చుకునేలాగా చేస్తున్నారా? లేకపోతే కేసీఆర్కి తెలియకుండానే ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉండిపోవటం వల్ల ఆయనకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? మొత్తానికి ఇలాగా కేసీఆర్ని జాతిపిత అని చెప్పేసి ఎలివేషన్ ఇచ్చుకోవటం వల్ల, అలాగే అసలు తెలంగాణ కోసం పాటుపడిన కాళోజీ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ, కళాకారుల్ని, ఉద్యమకారుల్ని అందరినీ వెనక్కి నెట్టేసి కేవలం కేసీఆర్ని మాత్రమే ప్రొజెక్ట్ చేసుకోవటం వల్ల, తెలంగాణ కోసం ప్రాణాలని ఇచ్చేసిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేయటం వల్ల, ఉద్యమకారుల్ని పక్కన పెట్టేయటం వల్ల అది బీఆర్ఎస్కి దెబ్బ కొడుతుంది అనుకుంటున్నారా? దెబ్బ కొట్టదనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.